నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే సాక్షి ఛానల్లో లోకేష్ గారు ₹1,00,00,000 ఇస్తాను జగన్ పేరు చెప్తే అని చెప్పి లూర్దు మేరీకి చెప్పారని కొన్ని వార్తలు అయితే రాస్తున్నారు. అదిగాక ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టి ఆ వీడియోకి థంబ్నెయిల్ జగన్ పేరు చెప్తే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి లోకేష్ గారు అన్నట్టు వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి సింగయ్య సంబంధించినటువంటి ఇష్యూలో, ఆ యొక్క మరణం ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈరోజు మళ్ళీ ఈ వీడియో పెట్టడాన్ని, దానికి ఆ థంబ్నెయిల్ పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఫస్ట్ ఈ లూర్దు మేరీ గురించి నేను చూసాం. ఆవిడ ఒక వీడియో మాట్లాడటం, ఆవిడ అంటే భయపడుతూ మాట్లాడటం, పదే పదే పక్కనున్న బలసాని కిరణ్ కుమార్ వైపు చూడటం, అతను ప్రాంప్టింగ్ ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత మనకి కోడి కత్తిసీను ఒక దళితుడు, మరి వాళ్ళ కుటుంబం ఏ విధంగా సర్వనాశనం అయిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. గులకరాయి కేసులో సతీష్, మరి ఆ అబ్బాయిని చూస్తుంటే అబ్బాయి మాట్లాడేది, మనం ఏదన్నా క్వశ్చన్ చేసినా కూడా తిరిగి కొంచెం టైం తీసుకోవాలి, వాళ్ళు దానికి సమాధానం చెప్పాలన్నా కూడా. అంత ఇదిగా ఉన్న వాళ్ళ మీద ఇతను వేసిన నిందలు, నెపాలు, మరి వాళ్ళ చుట్టూ కేసుల ఒక వలయం తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దళితులతో ఒక గేమ్ ఆడాడు అంటే ఈ రోజున మళ్ళీ సింగయ్య భార్య, మరి వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు ఇంటికి? ఇక్కడ ఎవరి కారు అతని మరణానికి కారణమైంది, ఎవరి వల్ల అతను చనిపోయాడు, ఆ కార్యక్రమం ఎవరిది, అసలు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు, మరి తర్వాత 10 లక్షల రూపాయల చెక్ ఎందుకు ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి? మరి అదే విధంగా చూసుకుంటే మరి నిన్నటి వరకు కూడా ఈ బలసాని కిరణ్ కుమార్ అనే అతను లూర్దు మేరీతో ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ ఫోటోలని మాట్లాడటం, ఎందుకు ఎవరిక్కడ ప్రేరేపిస్తున్నారు దీనికోసం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈ రోజున చూస్తే ఒక నిజంగా చెప్పాలంటే ఆ ఛానల్ గురించి అసహ్యంగా ఉంది. ఇంతకు దిగజారిపోతారా? గతంలో మీరు చేసిన ఇట్లాంటి దుష్ప్రచారాలకి ఆల్రెడీ కోర్టులో ఎన్నో కేసులు, పరువు నష్టం దావాలు, ఎన్ని రకాలుగా చూస్తే మరి ఎవరైతే మన పులివర్తి నాని గారు కూడా తన మీద ఏవో ఇలానే కొన్ని మాటలు వ్యాఖ్యలు చేయటం వల్ల నేను కూడా పరువు నష్ట దావా వేయాల్సి వస్తుంది, ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కరెక్ట్ కాదు, ఇట్లా మీరు ఏది మాట్లాడినా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కరెక్ట్ వేలో వెళ్ళండి అని తను కూడా గతంలో కొన్ని వార్నింగ్ ఇవ్వటం మనం చూసాం. ఇన్ని రకాలుగా ఎంతో మంది ఎన్ని విధాలుగా మీకు చెప్పినా కూడా మేము ఇలానే ఉంటాం, మా ప్రవర్తన అంతే, మా బుద్ధి మారదు అన్నట్లుగా ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారు ₹1,00,00,000 ఇచ్చారు, ఇలా జగన్ పేరు చెప్పమన్నారు. అసలు ఎవరింటికి వెళ్ళారు, ఎవరు పిలిపించుకున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటికి మరి లూర్దు మేరీ వెళ్ళటం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజు నుంచి సింగయ్య కారు కింద పడిన రోజు నుంచి కూడా వాళ్ళ కుటుంబాన్ని వెంటాడుతుంది ఎవరు? మరి అంబటి రాంబాబు వెళ్తున్నాడు, బలసాని కిరణ్ కుమార్ వెళ్తున్నాడు, వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు? మరి ఈ విధంగా ఇవన్నీ చేస్తూనే మరి ఎవరైనా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారా? ఏదైనా వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేశారా? ఇన్ని రోజులుగా వాళ్ళ ఫ్యామిలీని ఫాలో చేస్తున్నారంటే ఈ రోజున ఫోటోలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వెళ్ళారు, ఏం మాట్లాడమంటున్నారు? నిన్న కూడా మరి జగన్మోహన్ రెడ్డిని కలిశాక ఏ విధంగా ఆవిడ మాట్లాడింది, ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుంది, వీళ్ళు ఏం చెప్పిస్తున్నారు, ఈ రోజున జనానికి ఏం చెప్పడానికి వీళ్ళు చూస్తున్నారంటే క్లియర్గా అర్థమైపోతుంది. నారా లోకేష్ గారి పేరు మొన్న కూడా లోకేష్ మనుషులు వచ్చారు, వాళ్ళు వచ్చి చెప్పారా మేము లోకేష్ మనుషులమని? అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కూటమి ప్రభుత్వానికి మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీకు సంబంధించి ఏదైనా సహాయ సహకారాలు కావాలని వాళ్ళు అడగటానికి వస్తే లోకేష్ మనుషులు ఎవరైనా చెప్తారా మేము లోకేష్ మనుషులమి ట్యాగ్ వేసుకొని వచ్చేసి వాళ్ళ పేర్లతో సహా ఈవిడికి చెప్పెళ్ళారా అంటే ఎవరో చెప్పమన్నారు కాబట్టి ఆవిడ చెప్పింది, అందుకనే ఆవిడ మాట్లాడింది అనే మాట క్లియర్గా ఆవిడ మాటలను బట్టి అర్థమైపోతుంది మనకి. అంటే ఈ ఒక్క విషయం కాదు, ప్రతి ఒక్కటి ఫస్ట్ డే 1 నుంచి ఆయన మరణం దగ్గర నుంచి వీళ్ళు మరి ఒక కోడి కత్తిసీను ఫ్యామిలీ లాగా, ఒక సతీష్ ఫ్యామిలీ, గులకరాయి కేసులో సతీష్ ఫ్యామిలీ లాగా, మరి అలాగే చూస్తే దళితుడు మరి డాక్టర్ అయిన సుధాకర్, అదేవిధంగా చూస్తే ఇటువైపు చూస్తే మరి అనంతబాబు మరి నిర్దాక్షిణంగా పట్టున పెట్టుకుని ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వీధి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ లాగా మరి మరొక సింగయ్య ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇద్దరు పిల్లలతో కలిసిన వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వెనక నుండి బలసాని కిరణ్ కుమార్ ఏం చెబితే అది భయపడుతూ తనకెళ్ళి చూస్తూ భయపడుతూ చెప్పడం, ఇవన్నీ కూడా విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే బలసాని కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా భర్త సింగయ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు వెళ్ళి కలవడం, తనకి ప్రాంప్టింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ నిన్న ప్రెస్ మీట్తో మాట్లాడినటువంటి ఒక లూర్దు మేరీ గారు ఎక్కడా కూడా
లోకేష్ గారు డబ్బులు ఇస్తా అన్నారన్న పాయింట్ ఎక్కడ రాల. అవును. ఒకే ఒక మాట ఏమనిందంటే 50 మంది మనుషులు వచ్చారు, వాళ్ళు లోకేష్ గారు మనుషులని చెప్పారు అని చెప్పేసి అంటుంది. కానీ పలాని ఎమ్మెల్యే కానీ లేదంటే పలాని ఏరియాకి ఇన్ఛార్జ్ అనో ఏదో ఎక్కడ కూడా చెప్పాల. సో అది కాక వీళ్ళు ₹1,00,00,000 అని చెప్పి మాట్లాడుతున్నారు. అది క్యాష్ రూపాయని ఇచ్చారా, లేదంటే మనకు చెక్ రూపాయని ఇచ్చారా, లేదంటే మనకు ఏదైతే ఫోన్పే గూగుల్ పే ఇలా చేశారా, ఏ రకంగా వీళ్ళు ఆధారాలు లేకుండా సాక్షి వాళ్ళు ఈ యొక్క రాతను రాస్తారు. అదేవిధంగా దీనిపైన లోకేష్ గారు గతంలో కూడా మనం చూసాం, చిరుతిండ్ల మీద రాసిన దానికే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళారు. ఆ కేసు మీద ఇప్పుడు తిరుగుతున్నారు. సో ఇప్పుడు హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో దీనిపైన మాట్లాడుతున్నటువంటి సాక్షి పైన ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ చూస్తే ఇక్కడ డౌట్ అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వచ్చారు, ఆవిడకి ఏది తెలియదు, లూర్ద్ మేరీ అనే ఆవిడకి. మేము లోకేష్ మనుషులు అని చెప్తారు, ఆధారాలు ఏంటి నమ్మిద్ది కదా. ఇప్పుడు అక్కడ ఎవరి ఫేస్ మీద రాసి ఉండదు కదా మేము పలానా వ్యక్తులకు సంబంధించిన వాళ్ళమని. ఎవరు వచ్చినా మేము పలానా వ్యక్తులు అంటే నమ్మేయాల్సింది, ఆవిడకి ఏం తెలియదు కాబట్టి. అంటే ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఏ రోజు వచ్చారని చెప్పి తీస్తే ఖచ్చితంగా ఊళ్ళో ఏదో ఒక సీసీ కెమెరాలో 50 మంది వచ్చారన్నప్పుడు ఖచ్చితంగా ఆ వెహికల్స్ వచ్చిన రికార్డ్ అయి ఉంటుంది. అవును. సో అది కనిపెట్టవచ్చు. సో ఇది నిర్లక్ష్యంగా వదిలేయడం మంచిదంటారా, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం మంచిదంటారా? ఎందుకంటే లోకేష్ గారి పేరు తీసుకొని ₹1,00,00,000 దాకా ఇస్తున్నారు అన్నది పెద్ద నెపం. సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? మొన్న చూసాం లోకేష్ గారు ఒక విషయంలో ఇలానే ఖచ్చితంగా అదేంట్లో నిరూపించాలి, మరి నేను సవాలు విసురుతున్నానని చెప్పి గట్టిగా అడిగారు. వైసీపీకి సంబంధించిన ఒక పోస్ట్ వేశారనమాట. ఏదైతే తల్లికి వందనం సంబంధించి 15,000 అయితే 13,000 పిల్లవాడికి 2,000 లోకేష్ ఖాతాలోకి. మరి దాని గురించి ఎక్కడా కూడా తిరిగి ఒక్క మాట వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఈ రోజు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాటలో కూడా ప్రజలకి ఎంత నెగిటివ్ తీసుకువెళ్తున్నారు లోకేష్ గారి మీద. నిన్న ప్రెస్ మీట్లో లోకేష్ గారి మాట, ఈ రోజున స్వయంగా వీళ్ళ ఛానల్లోనే లోకేష్ గారు ₹1,00,00,000 ఇచ్చారు అని, జగన్ పేరు చెప్పమని. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో జగన్ కార్ అని వచ్చింది, ఆ కార్ కండిషను బాగుంది. స్వయంగా ఆ వీడియోలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నిలబడి ఉన్నాడు, మరి ఆ డ్రైవర్ ఏ విధంగా మనిషి మీదగా పోనిచ్చాడో, మరి ఆ ముందు బ్యానెట్ మీద ఎక్కి అతను ప్లకార్డ్స్ పట్టుకుని ఏ విధంగా ఊగిపోతున్నాడో పూనకం వచ్చినట్లు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని విధాలుగా కనిపిస్తున్న తర్వాత మరి ఇంకా మళ్ళీ జగన్ పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దాన్ని క్లియర్గా అర్థమైపోతుంది కదా, దానికోసం ఆయన ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఏ విధంగా ఉందంటే వీళ్ళది ఒక పిచ్చి ధోరణి, ఒక పిచ్చి ఆలోచన. నిన్న చూసాం కదండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిగోసిన మేకలాగా అరుస్తున్నాడు. మరి అలానే ఉంది ఇది కూడా. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడుతున్నారు. అదేదో తప్పులు ఎంచువారు తమ తప్పులు ఎరగరు అన్నట్లుగా ఈ రోజున ఎవరికో ఎంచాలని చెప్పి చూస్తే వాళ్ళ తప్పులే బయటపడుతున్నాయి. అయితే అది కాక మనం చూసుకుంటే జూన్ 18వ తారీఖు ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో అదే రోజు దేవినేని అవినాష్ వెహికల్ 0001 టాటా సఫారీ వెహికల్ ఇదే గుర్తింది, కానీ జగన్ కాన్వాయ్తో సంబంధం లేదని చెప్పేసి వెహికల్ సార్ అదొక తప్పు చేయడం కాకుండా ఏదైతే మళ్ళీ జూన్ 22వ తారీఖున ఒక వీడియో వచ్చింది, ఏది జగన్మోహన్ రెడ్డి కారే గుద్దింది, అది దాని బండి నెంబర్ వచ్చి 2349 అని చెప్పి, అది బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్. ఇది వచ్చేదాకా జగన్ దీన్ని దాచిపెట్టాడు. అంటే నిజాన్ని దాచిపెట్టడం కూడా తప్పు కింద చూడాల్సి వస్తుందిగా, అదొక తప్పు చేశారు. అది కాకుండా ఇప్పుడు వచ్చేసి లూర్ద్ మేరీ గారితో మళ్ళీ తప్పుడు వార్తలు చెప్పించడం. సో ఇలా తప్పుడు మీద తప్పులు చేస్తూ ఈరోజు సాక్షికి సంబంధించిన ఛానల్లో ₹1,00,00,000 ఇస్తా అన్నారు లోకేష్ గారు. సో ఇలా ఎన్ని తప్పులు చేయబోతున్నారు ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇంకొక విషయం, నిన్న లూర్ద్ మేరీ మాట్లాడే దాని గురించి మళ్ళీ గుంటూరు ఎస్పీ ఆయన మళ్ళీ కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఆవిడ మాకు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్నీ కూడా క్లియర్గా ఏం జరిగింది ఏంటని ఇచ్చింది, కానీ ఈ రోజున మాట్లాడిన మాటలకి మొన్న మాకు ఇచ్చిన స్టేట్మెంట్కి పొంతన లేని వ్యవహారం వీళ్ళది. కానీ ఈ రోజున ఇలా మాట్లాడటానికి గల కారణాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు మాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే మేము కేసును ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. మరి ఈ రోజున చూస్తే ఈ ₹1,00,00,000 వ్యవహారం మళ్ళీ కొత్తగా, అంటే నిన్నటికి ఈ రోజు మరి నేను ఆ ₹1,00,00,000 విషయం నిన్నే చెప్పించవచ్చు కదా ఆవిడతో, మీడియం ముందు చెప్పవచ్చు కదా. ఇన్ని చెప్పిన ఆవిడ ₹1,00,00,000 ఇచ్చారు అంటే 50 మంది వచ్చారని చెప్పేసి 50 మంది గురించే చెప్పింది, కానీ ₹1,00,00,000 ఇచ్చారని చెప్పి నిన్నెందుకు చెప్పలేదు? ఈరోజు కొత్త వార్త ఎలా వండి వారుస్తారు సాక్షి అంటే ఏం చెప్తారు? ఇక్కడ సాక్షి ఛానల్కి పేపర్కి మనం చూసాం, ఎక్కడా కూడా బ్యాన్ చేసేస్తున్నారు. మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు, ఇదొక దుష్ప్రచారాలు చేసే ఛానల్గా మిగిలిపోయింది. అదేవిధంగా మహిళల పట్ల వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయించటం,
మరి దానికి వాళ్ళని ఏ విధంగా పాముల్లాగా వాడుకోవటం, మరి కృష్ణరాజు లాంటి వాళ్ళు బలైపోయారు. ఈ రోజున అతను జగన్మోహన్ రెడ్డి ఛానల్ అనే పేపర్ బలి తీసుకుంది. ఈ రోజున చూస్తే ₹1 కోటి మరి ఇస్తానన్నాడు లోకేష్ అని చెప్పి రాశారు. నిజంగా ఇవన్నీ కూడా వీళ్ళ ఏదైతే రేటింగ్ పడిపోకుండా ఉండటం కోసం, వాళ్ళకేదో వ్యూవర్స్ రావటం కోసం, వాళ్ళ ఛానల్ మనుగడని కాపాడుకోవటం కోసం, వీళ్ళ జీవితం అంతా దేనికోసం పోరాడుతున్నారంటే అటువైపు పార్టీ, ఇటువైపు పేపరు. ఎక్కడ ప్రజల్లో నుంచి మేము కనుమరుగైపోతామో, కనిపించకుండా పోతామో, ఈ విధంగా అంటే కాలాంతరం ఇంకెక్కడా కూడా ఇతను కనిపించే పరిస్థితి లేదు, పేపరు కనిపించదు. కాబట్టి కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత ఎంతటికైనా దిగజారిపోతాము, ఎంతటి మాటలైనా మాట్లాడతాము, ఎట్లాంటి న్యూస్ అయినా రాస్తాము, మా పనే ఇది, మేము ఇలానే ఉంటాం అనేది వాళ్ళ క్లియర్గా వాళ్ళ జీవితం అంటే ఏంటనేది ఈ ఒక్క దాంతో మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా అలా అని చెప్పేసి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద మాత్రం వెంటనే ఏం జరిగింది, ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పి మరి విచారణ జరిపించి రాయాల్సిన అవసరం ఏంటి, మరి ఆవిడ చెప్పిందా, మరి ఆవిడ చెప్తే మీరు రాశారా, ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్లు తీసుకొని ఖచ్చితంగా అక్కడ పేపర్ అధినేత ఎవరున్నారు, ఆ ఛానల్ ఎవరిది, ఎవరు రాయించారు, రాయమని చెప్పారు. మరి చూస్తే పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో చెప్పారు. మొన్న కృష్ణరాజు చెప్పాడు, నాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి నా అవసరాలని వాళ్ళు అవసరం కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత వీళ్ళ జీవితం ఇలా విధంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా, ఇట్లాంటి పేపర్ రన్ అవ్వకుండా చూడాలి. ప్రజల్లో ఇట్లాంటి అభూత కల్పనలు చేసేవాళ్ళు పనికిరారు. అసలు ఆ పేపరు, ఆ ఛానల్కి హక్కు అర్హత లేదనేది క్లియర్గా దీన్ని అసలు ఎక్కడా లేకుండా బ్యాన్ చేయాలని చెప్పి ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నారు. సో చూద్దాండి, ఖచ్చితంగా లోకేష్ గారు ₹1 కోటి ఇచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమన్నారు అన్నట్టు లూర్దు మేరీ గారి పేరు చెప్తూ సాక్షిలో వచ్చినటువంటి ఈ వార్త పైన ఖచ్చితమైన కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.